హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫిబ్రవరి 9వ తేదీకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ని చూద్దాం. ఫస్ట్ వన్, ఏషియన్ షూటింగ్ ఛాంపియన్షిప్ 2026లో ఇలవేనిల్ వలరివన్ మరియు అర్జున్ బాబూటా ఏ విభాగంలో ప్రపంచ రికార్డుతో స్వర్ణ పతకాన్ని సాధించారు? In which category did Ilavenil Valarivan and Arjun Babata win the gold medal with a world record at the Asian Shooting Championship 2026? Answer option B, 10-meter air rifle mixed team. భారతదేశంలో మొట్టమొదటి పూర్తి స్థాయి ఎఫ్పిఐ లైసెన్సును జారీ చేసిన బ్యాంక్ ఏది? Which bank has issued India's first fully FPI foreign portfolio investor license? Answer option C, Kotak Mahindra Bank. 2026 సంవత్సరానికి గాను ఐక్యరాజ్య సమితి సాధారణ బడ్జెట్ కోసం భారత్ ఎంత మొత్తాన్ని చెల్లించి హానర్ రోల్లో చేరింది? How much did India pay for the UN regular budget 2026 to be included in the honor roll? Answer option B, 35.18 million USD. ఇటీవల జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు పశ్చిమ బెంగాల్ తీరంలో కనుగొన్న 2 కొత్త రకాల సముద్ర పురుగుల విశిష్టత ఏమిటి? What is the significance of the 2 new species of marine worms discovered by ZSI scientists off the coast of West Bengal? Answer option B, ఇవి సముద్ర కాలుష్యాన్ని తగ్గించే బయో వారియర్స్గా పనిచేస్తాయి. ఇటీవల వార్తల్లో నిలిచిన ఫ్యూగో అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? In which country is the Fuego volcano which was recently in the news for its eruption? Answer option A, Guatemala. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్లో 52.63% మెజారిటీ వాటాను ఇటీవల ఏ ప్రభుత్వ రంగ సంస్థ కొనుగోలు చేసింది? Which PSU recently acquired a 52.63% stake in Rural Electrification Corporation? Answer option A, National Thermal Power Corporation NTPC. సోషల్ మీడియాలో ఆయుధాలను ప్రదర్శించడం మరియు అసభ్యకర పదజాలంతో భయాందోళనలు సృష్టించే వారిని అరికట్టడానికి ఢిల్లీ పోలీసులు ఇటీవల ప్రారంభించిన ప్రత్యేక ఆపరేషన్ పేరు ఏమిటి? What is the name of the special operation recently launched by Delhi police to tackle weapon glorification and offensive speech on social media? Answer option B, Operation Shastra. ఇటీవల జరిగిన సాఫ్ అండర్-19 మహిళల ఫుట్బాల్ ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత్ ఏ దేశాన్ని ఓడించి టైటిల్ను గెలుచుకుంది? ఇండియా defeated which country to win the SAF Under-19 Women's Football Championship title recently? Answer option A, Bangladesh. దేశవ్యాప్తంగా ఉన్న మేజర్ పోర్టులలో డ్రోన్ దాడులను అరికట్టడానికి యాంటీ డ్రోన్ సిస్టమ్ను మొదటిసారిగా ఏర్పాటు చేసిన పోర్టు ఏది? Which is the first major port in India to deploy an anti-drone system to tackle drone threats? Answer option C, వివో చిదంబరనార్ పోర్ట్. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి రాష్ట్రంలోనే మొదటి మహిళల నేతృత్వంలోని పారిశ్రామిక పార్కును ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది? Which state recently inaugurated its first women-led industrial park to promote women entrepreneurs? Answer option D, Karnataka. కేరళ తర్వాత సమగ్రమైన బర్డ్ అట్లాస్ను ప్రచురించిన భారతదేశపు రెండవ రాష్ట్రం ఏది? ఆఫ్టర్ కేరళ, విచ్ ఈస్ ద సెకండ్ ఇండియన్ స్టేట్ టు పబ్లిష్ అ కాంప్రహెన్సివ్ బర్డ్ అట్లాస్? ఆన్సర్ ఆప్షన్ సి, గోవా.
పారా త్రోబాల్ నేషనల్ ఫెడరేషన్ కప్ 2026 మహిళల విభాగంలో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న రాష్ట్రం ఏది? Which state won the gold medal in the women's category at the Para Throwball National Federation Cup 2026? Answer option A, Jharkhand. ఇటీవల కన్నుమూసిన మల్లారి ఏ జానపద కళాకారిణిగా ప్రసిద్ధి చెందారు? మల్లారి, who passed away recently, was a famous artist of which folk art form? Answer option B, ఒగ్గు కథ. ఓల్డ్ డిఫెన్స్ షో 2026 ఏ నగరంలో నిర్వహించబడుతోంది? In which city is the World Defence Show 2026 being organized? Answer option C, Riyadh, Saudi Arabia. భారతీయ రైల్వే ఏ తేదీ నుండి తన పాపులర్ టికెటింగ్ యాప్ యూటీఎస్ను పూర్తిగా నిలిపివేసి దాని స్థానంలో రైల్ వన్ యాప్ను అమలు చేయనుంది? From which date will Indian Railways completely discontinue the UTS app and replace it with the Rail One app? Answer option D, March 1st, 2026 నుండి. టుడేస్ క్వశ్చన్ ఫర్ సెల్ఫ్ టెస్ట్. భారతదేశంలో ప్రతి కుటుంబానికి కనీసం ఒక బీమా పాలసీని అందిస్తూ 100% బీమా కవరేజీని సాధించిన దేశంలోని మొట్టమొదటి జిల్లాగా ఏది రికార్డు సృష్టించింది? Which district has created history by becoming the first in India to achieve 100% insurance coverage, ensuring at least one insurance policy for every household? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.